హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన క్లాస్లో గ్రూప్స్కి సంబంధించిన సిలబస్ల నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. ఎవరైతే గ్రూప్స్కి ఫాలో అవుతున్నారో వాళ్ళు నా ఛానల్ ఫాలో అని ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి డిస్కషన్ చేయడం అనేది జరుగుతుందండి. మళ్ళీ లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపించబడినది? కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపించబడినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1960, ఆప్షన్ బి 1961, ఆప్షన్ సి 1962, ఆప్షన్ డి 1964. ఆప్షన్ ఏ 1960, ఆప్షన్ బి 1961, ఆప్షన్ సి 1962, ఆప్షన్ డి 1964. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపించబడినదంటే 1964. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1964. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగపు ఎన్నవ అధికరణ ఎన్నికల సంఘాన్ని కలిగి ఉండటానికి వెసులుబాటు కల్పిస్తుంది? భారత రాజ్యాంగపు ఎన్నవ అధికరణ ఎన్నికల సంఘాన్ని కలిగి ఉండటానికి వెసులుబాటు కల్పిస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 320 అధికరణ, ఆప్షన్ బి 324 అధికరణ, ఆప్షన్ సి 326 అధికరణ, ఆప్షన్ డి 330 అధికరణ. ఆప్షన్ ఏ 320 అధికరణ, ఆప్షన్ బి 324 అధికరణ, ఆప్షన్ సి 326 అధికరణ, ఆప్షన్ డి 330 అధికరణ. భారత రాజ్యాంగపు ఎన్నవ అధికరణ ఎన్నికల సంఘాన్ని కలిగి ఉండటానికి వెసులుబాటు కల్పిస్తుందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 324వ అధికరణ. 324వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ భారత రాష్ట్రపతి ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండేవారు? క్రింది వారిలో ఏ భారత రాష్ట్రపతి ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండేవారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ వివి గిరి, ఆప్షన్ బి ఎన్ సంజీవరెడ్డి, ఆప్షన్ సి జాకిర్ హుస్సేన్, ఆప్షన్ డి కేఆర్ నారాయణ్. ఆప్షన్ ఏ వివి గిరి, ఆప్షన్ బి ఎన్ సంజీవరెడ్డి, ఆప్షన్ సి జాకిర్ హుస్సేన్, ఆప్షన్ డి కేఆర్ నారాయణ్. క్రింది వాటిలో ఏ భారత రాష్ట్రపతి ట్రేడింగ్ యూనియన్ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉండేవారంటే వివి గిరి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ వివి గిరి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో అక్టోబర్ 9, 2012 తాలిబాన్ గన్మ్యాన్ చేత కాల్చబడినది ఎవరు? క్రింది వారిలో 9 అక్టోబర్ 2012
తాలిబాన్ గన్మెన్ చేత కాల్చబడినది ఎవరు? ఆప్షన్ ఏ మహనాజ్, ఆప్షన్ బి లాలా యూసఫ్ జాయ్, ఆప్షన్ సి మహజిబిన్, ఆప్షన్ డి నౌషిన్. రైట్ ఆన్సర్ is ఆప్షన్ బి మాలాలా యూసఫ్ జాయ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ దేశానికి మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అర్జెంటీనా, ఆప్షన్ బి కొలంబియా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి బ్రెజిల్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఎన్నికల సంఘం ఇటీవల అంటే అక్టోబర్ 2012లోని ఎన్నికల నిర్వహణలో సహకారం కోసం ఎవరితో ఒప్పందంపై సంతకం చేసింది? భారత ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికల నిర్వహణలో సహకారం కొరకు ఎవరితో ఒప్పందం సంతకం చేసింది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ యుఎన్డిపి, ఆప్షన్ బి యుఎన్సిఎస్సిఓ, ఆప్షన్ సి యుఎన్ఏడిఓ, ఆప్షన్ డి యుఎన్డబ్ల్యూటిఓ. ఆప్షన్ ఏ యుఎన్డిపి, ఆప్షన్ బి యుఎన్ఈఎస్సిఓ, ఆప్షన్ సి యుఎన్ఐడిఓ, ఆప్షన్ డి యుఎన్డబ్ల్యూటిఓ. భారత ఎన్నికల సంఘం ఇటీవల ఎన్నికల నిర్వహణలో సహకారం కొరకు ఎవరితో ఒప్పందంపై సంతకం చేసిందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ యుఎన్డిపి. యుఎన్డిపి మీద సంతకం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2012లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఇటీవల విడుదలైన అంటే 2012లోని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2012లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 56వ స్థానం, ఆప్షన్ బి 61వ స్థానం, ఆప్షన్ సి 62వ స్థానం, ఆప్షన్ డి 65వ స్థానం. ఆప్షన్ ఏ 56వ స్థానం, ఆప్షన్ బి 61వ స్థానం, ఆప్షన్ సి 62వ స్థానం, ఆప్షన్ డి 65వ స్థానం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 61వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింది వాటిలో ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTOలో చేరిన దేశం ఏది? ఈ క్రింది వాటిలో ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTOలో చేరిన సంస్థ ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి సిరియా, ఆప్షన్ సి సోమాలియా, ఆప్షన్ డి దక్షిణ సూడాన్. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి సిరియా, ఆప్షన్ సి సోమాలియా, ఆప్షన్ డి దక్షిణ సూడాన్. క్రింది వాటిలో ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరిన దేశం రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశం యొక్క అధ్యక్షుడికి ఇటీవల మరణశిక్ష విధించబడినది? ఏ దేశం యొక్క అధ్యక్షునికి ఇటీవల మరణశిక్ష విధింపబడినది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కువైట్, ఆప్షన్ బి ఇరాక్, ఆప్షన్ సి సిరియా, ఆప్షన్ డి రష్యా. ఆప్షన్ ఏ కువైట్, ఆప్షన్ బి ఇరాక్, ఆప్షన్ సి సిరియా, ఆప్షన్ డి రష్యా. ఏ దేశం యొక్క అధ్యక్షుడికి ఇటీవల మరణశిక్ష విధింపబడినదంటే ఇరాక్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాకిస్తాన్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? పాకిస్తాన్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఈ క్వశ్చన్ మీకు వదిలేస్తున్నానండి. కామెంట్ బాక్స్ లో మీ రైట్ ఆన్సర్ ని షేర్ చేయండి. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఇది కూడా నేను మీకు వదిలేస్తాను. తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. తెలుసుకుని కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే కంపల్సరీ నేను రైట్ ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిపాదిత నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఎక్కడ నెలకొల్పబడినది? ప్రతిపాదిత నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఎక్కడ నెలకొల్పబడినది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి ముంబై. ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి ముంబై. ప్రతిపాదిత నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఎక్కడ నెలకొల్పబడుతుందంటే ముంబైలో. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. పంచదార రంగాన్ని రెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధించిన విషయాలని పరిశీలించిన కమిటీ చైర్మన్ ఎవరు? పంచదార రంగాన్ని రెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధించిన విషయాలని పరిశీలించిన కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్స్ చూద్దాం.
ఆప్షన్ ఏ సి రంగరాజన్, ఆప్షన్ బి మాంటెక్ సింగ్ అహుల్వాలియా, ఆప్షన్ సి నరేంద్ర, ఆప్షన్ డి ఎవరు కాదు. ఆప్షన్ ఏ సి రంగరాజన్, ఆప్షన్ బి మాంటెక్ సింగ్ అహుల్వాలి, ఆప్షన్ సి నరేంద్ర, ఆప్షన్ డి ఎవరు కాదు. పంచదార రంగాన్ని రెగ్యులరైజేషన్ చేయడానికి సంబంధించిన విషయాలని పరిశీలించిన కమిటీ చైర్మన్ ఎవరంటే ఆప్షన్ ఏ సి రంగరాజన్. నెక్స్ట్ క్వశ్చన్. స్వామి వివేకానంద వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సెంటర్ ఎక్కడ నిర్మించబడినది? స్వామి వివేకానంద వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సెంటర్ ఎక్కడ నిర్మింపబడుతుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి పట్నా, ఆప్షన్ సి బరోడా, ఆప్షన్ డి బెల్గం. ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి పట్నా, ఆప్షన్ సి బరోడా, ఆప్షన్ డి బెల్గం. స్వామి వివేకానంద వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సెంటర్ ఎక్కడ నిర్మించబడుతుందంటే ఆప్షన్ డి బెల్గం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మార్చడం కొరకు మరియు సరైన పారిశుద్ధ్యాన్ని గ్రామీణ భారతదేశానికి హామీ ఇచ్చిన నిర్మల్ భారత్ యాత్రని ఏ జిల్లా నుండి ప్రారంభించారు? క్వశ్చన్ కొంచెం పెద్దదని అర్థం చేసుకోండి. భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మార్చడం కొరకు మరియు సరైన పారిశుద్ధ్యాన్ని గ్రామీణ భారతానికి హామీ ఇచ్చే నిర్మల్ భారత్ యాత్రని ఏ జిల్లా నుండి ప్రారంభించారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బీజాపూర్, ఆప్షన్ బి వార్దా, ఆప్షన్ సి గుల్బర్గా, ఆప్షన్ డి కొల్హాపూర్. ఆప్షన్ ఏ బీజాపూర్, ఆప్షన్ బి వార్దా, ఆప్షన్ సి గుల్బర్గా, ఆప్షన్ డి కొల్హాపూర్. భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మార్చడం కొరకు మరియు సరైన పారిశుద్ధ్యాన్ని గ్రామీణ భారతానికి హామీ ఇచ్చే నిర్మల్ భారత్ యాత్రని ఏ జిల్లా నుండి ప్రారంభించారు? తెలిసిన వారు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. తెలియని వాళ్ళు నన్ను అడిగితే నేను రైట్ ఆన్సర్ చెప్పడానికి కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తానండి. నెక్స్ట్ క్వశ్చన్. బిఎస్ఎన్ఎల్ యొక్క తొలి గ్రామీణ అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడినది? బిఎస్ఎన్ఎల్ యొక్క
తొలి గ్రామీణ అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పశ్చిమ గోదావరి, ఆప్షన్ బి కృష్ణా, ఆప్షన్ సి తూర్పు గోదావరి, ఆప్షన్ డి గుంటూరు. ఆప్షన్ ఏ పశ్చిమ గోదావరి, ఆప్షన్ బి కృష్ణా, ఆప్షన్ సి తూర్పు గోదావరి, ఆప్షన్ డి గుంటూరు. బిఎస్ఎన్ఎల్ యొక్క తొలి గ్రామీణ అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తూర్పు గోదావరి. తూర్పు గోదావరి నుండి ప్రారంభించారని. నెక్స్ట్ క్వశ్చన్. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2013లో ఏ నగరంలో నిర్వహించబడుతున్నాయి? అంటే ఇది ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో అడిగారండి. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2013 ఏ నగరంలో నిర్వహించబడుతున్నాయి? దీన్ని బట్టి స్పోర్ట్స్లో ఎలాంటి క్వశ్చన్స్ చదవాలో తెలుసుకోండి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యంత పొడవైన నివాస భవనాలు ఏవి? ప్రపంచంలో అత్యంత పొడవైన నివాస భవనాలు ఏవి? రైట్ ఆన్సర్ ఇస్ ప్రిన్సెస్ టవర్. ప్రిన్సెస్ టవర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు భాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? తెలుగు భాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ నవంబర్ 1, ఆప్షన్ బి ఆగస్ట్ 29, ఆప్షన్ సి జూన్ 7, ఆప్షన్ డి జూలై 12. ఆప్షన్ ఏ నవంబర్ 1, ఆప్షన్ బి ఆగస్ట్ 29, ఆప్షన్ సి జూన్ 7, ఆప్షన్ డి జూలై 12. తెలుగు భాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి జూలై 12. జూలై 12. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? ఆప్షన్. ఆప్షన్ ఏ మే 5, ఆప్షన్ బి మే 7, ఆప్షన్ సి మే 9, ఆప్షన్ డి మే 3. ఆప్షన్ ఏ మే 5, ఆప్షన్ బి మే 7, ఆప్షన్ సి మే 9, ఆప్షన్ డి మే 3. ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మే 3. మే 3. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? జాతీయ పంచాయతీరాజ్ దినాన్ని ఎప్పుడు జరుపుతారు? ఆప్షన్స్.
ఆప్షన్ ఏ మార్చ్ 24, ఆప్షన్ బి అక్టోబర్ 24, ఆప్షన్ సి ఆగస్ట్ 24, ఆప్షన్ డి ఏప్రిల్ 24. ఆప్షన్ ఏ మార్చ్ 24, ఆప్షన్ బి అక్టోబర్ 24, ఆప్షన్ సి ఆగస్ట్ 24, ఆప్షన్ డి ఏప్రిల్ 24. జాతీయ పంచాయతీరాజ్ దినాన్ని ఎప్పుడు జరుపుతారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏప్రిల్ 24. ఏప్రిల్ 24. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్యమం నెలబాలుడు పుస్తకాన్ని ఎవరు రచించారు? ఉద్యమం నెలబాలుడు పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కె బాలచందర్, ఆప్షన్ బి సౌమిత్ర చటర్జీ, ఆప్షన్ సి రానాధీర్ కపూర్, ఆప్షన్ డి దేవానంద్. ఆప్షన్ ఏ కె బాలచందర్, ఆప్షన్ బి సౌమిత్ర చటర్జీ, ఆప్షన్ సి రణధీర్ కపూర్, ఆప్షన్ డి దేవానంద్. ఉద్యమం నెలబాలుడు పుస్తకాన్ని ఎవరు రచించారంటే రైట్ ఆన్సర్ ఈస్ గద్దర్. గద్దర్. ఉద్యమ నెలబాలుడు పుస్తకాన్ని రచించింది గద్దర్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. 2011వ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. 2011వ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఆప్షన్స్. ఆప్షన్ ఏ కె బాలచందర్, ఆప్షన్ బి సౌమిత్ర చటర్జీ, ఆప్షన్ సి రణధీర్ కపూర్, ఆప్షన్ డి దేవానంద్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సౌమిత్ర చటర్జీ. నెక్స్ట్ క్వశ్చన్. 2012వ సంవత్సరం నాయుడమ్మ అవార్డు గ్రహీత ఎవరు? 2012వ సంవత్సరం నాయుడమ్మ అవార్డు గ్రహీత ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కోట హరినారాయణ, ఆప్షన్ బి కస్తూరి రంగన్, ఆప్షన్ సి వి రాజన్న, ఆప్షన్ డి రాధాకృష్ణన్. ఆప్షన్ ఏ కోట హరినారాయణ, ఆప్షన్ బి కస్తూరి రంగన్, ఆప్షన్ సి వి రాజన్న, ఆప్షన్ డి రాధాకృష్ణ. 2012వ సంవత్సరం నాయుడమ్మ అవార్డు గ్రహీత ఎవరంటే వి రాజన్న. వి రాజన్న. నెక్స్ట్ క్వశ్చన్. బఠానీలు క్రోమోజోములు మరియు కుక్కలు డాష్ క్రోమోజోములు కలిగి ఉంటాయి. బఠానీలు డాష్ క్రోమోజోములు మరియు కుక్కలు క్రోమోజోములు కలిగి ఉంటాయి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1862, ఆప్షన్ బి 1462, ఆప్షన్ సి 1878, ఆప్షన్ డి 1478. ఆప్షన్ ఏ 1862, ఆప్షన్ బి 1462, ఆప్షన్ సి 1878, ఆప్షన్ డి
1478. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1478. 1478. ఓకేనండి, ఈ క్లాస్ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక క్లాస్తో నేను ముందుకు వచ్చేస్తాను. మీకు ఈ క్వశ్చన్స్ యూజ్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.